మిమ్మల్ని ప్రశ్నించడం కానివ్వండి, మీరు ఇచ్చే సమాధానం కూడా అసంపూర్తిగా ఇప్పటికి 8 సార్లు ఇదే ప్రశ్న మీద ఇదే విధంగా డిస్కషన్ జరుగుతూ ఉంది. మీకు కూడా ఇంతకుముందు తెలియజేసాం సార్, ఈ బాడీకి కూడా మంచి పేరు వచ్చే విధంగా ఒక మంచి ఆమోదయోగ్యమైనటువంటి కార్యక్రమం సార్ ఇది. దయచేసి 1,00,000 మందికి మంచినీళ్ళటువంటి ఈ రోజుల్లో చాలా గొప్ప విషయం సార్. దీన్ని టేక్ ఓవర్ చేయమని చెప్పి అనేక సార్లు తెలియజేయడం జరిగింది. సేమ్ ఆన్సర్ సేమ్ క్వశ్చన్ సార్. మళ్ళా అధికారులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎస్సీ గారు ఈ గారు వీళ్ళ కూడా కొంత కూడా మినిమం సబ్జెక్ట్ కూడా లేకుండా దీనికి ఆన్సర్ చేయడం జరిగింది. అట్లీస్ట్ దీంట్లో కావాల్సినటువంటి ఫండ్స్ మినిమం మనకి అక్కడ ఫిల్టర్ బెడ్ లేదు, 4th ఫిల్టర్ బెడ్ ఎంత అవుతుందని ఖర్చులు రాయడం కానివ్వండి. అదేవిధంగా మనం లాస్ట్ టైం కౌన్సిల్లో 30 కోట్ల రూపాయల పైచులకు గవర్నమెంట్ల ట్యాంక్కి శాంక్షన్ అంటే కొంత అమౌంట్ ఏదో కార్పొరేషన్ నుంచి ఇవ్వడానికి సిద్ధపడినట్టుగా మనం రాసుకున్నాం పోయినసారి. ఆ మ్యాటర్ కానివ్వండి, దీంట్లో ఏది కూడా మీరు పొందుపరచలేదు. దీంట్లో ఉన్న నెగ్లిజెన్సీ ఎంత ఈ సమాధానం ఇవ్వడంలో అనేది ఒకసారి మీరే చూడండి. లాస్ట్ మనం కౌన్సిల్లో పెట్టినటువంటి బడ్జెట్ ప్రతిపాదన ఒకసారి తీసుకొని చదివితే మీకు అర్థమవుతుంది. ఎస్సీ గారు మీకు మరి ఆ బడ్జెట్ ప్రతిపాదన మీ దగ్గర ఉందా? ఉంటే మనం లాస్ట్ టైం ఆ ప్రతిపాదనలో ఒక 30 కోట్ల రూపాయల పైసలకు మెర్జ్డ్ విలేజ్ వాటర్ ట్యాంక్ సంబంధించి మనం పెట్టడం జరిగింది. ఇప్పుడు దాంట్లో చిన్న కేటాయింపులు ఇవ్వాలి కదా. మరి ఆ ప్రతిపాదన ఊరికి మనం పెట్టుకున్నామా ఆ రోజు? సో ఆ ప్రతిపాదన కూడా మీరు దీంట్లో ఎక్కడా కూడాను మేము ఈ విధంగా ప్రతిపాదన తీసుకున్నామని కూడా తెలియజేయలేదు. తర్వాత లాస్ట్ టైం 4 కౌన్సిల్లో కూడా కమిషనర్ కీర్తి చేకూరు గారు ఉన్నప్పుడు మనం ఏం చెప్పామంటే, రా వాటరే మనకి సప్లై లేనప్పుడు మీరు ఏ విధంగా ఇప్పుడు కొత్తగా స్కాడా సిస్టమ్ తీసుకొస్తున్నారు మళ్ళీ 10 కోట్ల రూపాయలు పెట్టి. దేనికంటే ఆ స్కాడా సిస్టమ్ అంటే 1 టౌన్కి 2 టౌన్కి సప్లై మీరు క్యాలిక్యులేషన్స్ కోసం బాగానే ఉంటుంది. కానీ మెట్రో విలేజ్కి వాటర్ డెవలప్మెంట్ ప్రజాప్రతినిధులుగా చాలా బాధ్యతతో కూడిన గొప్ప మెజారిటీ అందించారు. ఆ విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. దయచేసి ఇక్కడైనా సరే మీరు ఆన్సర్ ఇచ్చేటప్పుడు అంతకు ముందు కౌన్సిల్లో ఏం మాట్లాడుకున్నాం, మనం పెట్టిన ప్రతిపాదనలు ఏంటి, ఆ ప్రతిపాదన ఎంతవరకు అమల్లోకి వచ్చిందనే విషయం తెలియకుండా జస్ట్ ఒక ఆన్సర్ పడేస్తే అయిపోతుంది, కాసేపు మాట్లాడితే ఇవాళ కౌన్సిల్ అయిపోతుంది అనే విధంగా గతంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తా ఉన్నారు. మెయిన్గా ఒక చిన్న కన్సర్న్ ఏమంటే మీ ద్వారా ఈ కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారికి కూడాను సార్, ఇది చాలా పెద్ద సమస్య. యాక్చువల్గా చాలా స్పీడ్ గ్రోత్ ఉన్న ఏరియాలో అమరావతి రోడ్, అదేవిధంగా పలకలూరు అనుకోండి, 41 డివిజన్ అనేక ఏరియాలు ఉన్నాయి అన్నమాట. పెద్ద అమౌంట్ ఆఫ్ కలెక్షన్ వస్తూ ఉంది కార్పొరేషన్కి, ఇవాళ పెద్ద మొత్తంలో నిధులు వస్తూ ఉన్నాయి. మేము అడిగేది ఎంత, మీ దగ్గర దాదాపు 900-800 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకుంటాం. ఒక 30 కోట్ల రూపాయలు కనుక మీరు కనుక ఇస్తే ముందు మాకు మంచినీళ్ళు వస్తాయి. 14 సంవత్సరాల తర్వాత ఇంకా మిమ్మల్ని మంచినీళ్ళు అడిగే పరిస్థితిలో ఉన్నాం సార్. ఇంకా 14 ఇయర్స్ అయిపోయింది, ఇంకా మంచినీళ్ళు అడుగుతున్నాం మిమ్మల్ని. ఒక 1 అవర్ ఏమన్నా అడిగాం, మీరు టిప్పోకి వాటర్ ఇచ్చారండి, దాంట్లోంచి ఒక ½ అవర్ 30 మినిట్స్ గవర్నమెంట్కి వాటర్ ఇవ్వమంటే కూడా మీరు వాటర్ స్పేసిటీ ఉందండి అన్నారు. ఈ స్కాడా సిస్టమ్ పెట్టి మీరు 1 టౌన్కి 2 టౌన్కి ఇంప్రూవ్ చేస్తారా, లేకపోతే అక్కడ నుంచి పైప్ లైన్ లేకుండానే రూరల్ మెట్రిక్స్ విలేజ్కి మీరు ఏ విధంగా వాటర్ ఇవ్వగలుగుతారు? స్కాడా సిస్టమ్ వల్ల మీరు ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక జస్ట్ అంటే మీరు అనుకున్న పనులు సాధించడం కోసం మాత్రమే ఈ పేపర్ మీద పెట్టినట్టు మీరు కనిపిస్తూ ఉంది. ఇలా కాకుండా సార్ దయచేసి ఇంకొకసారి మళ్ళీ మీరు కన్సర్న్లో తీసుకోండి. లాస్ట్ టైం బడ్జెట్లో మీరు పెట్టిన ప్రతిపాదనని ఇంప్లిమెంట్ చేయండి. అదేవిధంగా స్కాడా సిస్టమ్కి వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడు అంత ఎమర్జెన్సీ లేదు. దయచేసి మాత్రం ఈ ప్రతిపాదనని విరమించుకోవాల్సిందని ఖచ్చితంగా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఆ 10 కోట్ల రూపాయలు కనుక మాకు కనుక ఇస్తే కనుక ఖచ్చితంగా మేము ఒక 70,000 మంది ప్రజలకి మీరు తక్షణమే నీటి సదుపాయం కల్పిస్తే అవకాశం ఉంది. 4 ఫిల్టర్ బెడ్ అవుతుంది. అదేవిధంగా ఉన్నవాళ్ళ నుంచి మంగళగిరికి రావాటర్ సప్లై కూడా అయిపోతుంది. 3-4 కోట్ల రావాటర్ సప్లై కూడా మనకి పెరిగిపోతుంది. సో దయచేసి స్కాడా సిస్టమ్ కంటే కూడా ముందుగా తీసుకోవాల్సిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంది గవర్నమెంట్ వాటర్స్, దాని తర్వాత కూడా ఇంకా మీ దగ్గర నిధులు కనుక ఎక్స్ట్రా కనుక ఉంటే తప్పనిసరిగా మీ స్కాడా ఇంప్లిమెంట్ చేయండి. సిటీకి ఉపయోగపడే పని అది కూడా. కానీ అసలు ఆ వాటర్ సప్లై లేకుండా మీరు స్కాడా పెట్టి ఏం చేద్దాం అనుకున్నారు?